ఇంకా భయానకమైన పరిస్థితిని ఊహించుకుందాం. ఒక వ్యక్తిపై కేసు నమోదైంది. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. అవును, దర్యాప్తుకు కూడా 100% సహకరించాడు అనుకుందాం. కరెక్ట్. కానీ తీరా విచారణ పూర్తయి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన మరుక్షణమే ఆ బెయిల్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. అదే, ఏ తప్పు చెయ్యకపోయినా, విచారణ నుంచి పారిపోకపోయినా మళ్లీ జైలుకెళ్లాల్సిన ముప్పు. దర్యాప్తు ముగిసినంత మాత్రాన పౌరుల స్వేచ్ఛను ఇలా లాగేసుకుంటారా? ఖచ్చితంగా. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ ప్రధాన లక్ష్యం. 2026 నాటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు సుమిత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఆధారంగా మనం చర్చిస్తున్నాం. ఇది నిజంగా వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు యాంత్రిక చట్టపరమైన ప్రక్రియలకు మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం. ఈ సుమిత్ కేస్ నేపథ్యం చూస్తే కనుక అతనొక సాధారణ బావమరిది. తన తమ్ముడి భార్య వరకట్న మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అరెస్టు భయంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు కదా. అవును, హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. కానీ అక్కడే ఒక పెద్ద మెలిక పెట్టింది. అంటే ఆ బెయిల్ కేవలం పోలీసులు ఛార్జ్ షీట్ వేసే అంతవరకే చెల్లుతుంది అని. కరెక్ట్. దర్యాప్తులో అతను పోలీసులకి ఎంత సహకరించినా ఆ ఛార్జ్షీట్ దాఖలు చేయగానే బెయిల్ గడువు ముగిసిపోయింది. మళ్లీ అరెస్ట్ కత్తి నెత్తిమీద వ్రేలాడినట్లే కదా. దర్యాప్తులో 100% సహకరిస్తే చివర్లో థ్యాంక్యూ, దర్యాప్తు పూర్తయింది, ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చో అన్నట్లుగా ఉంది ఇది. నిజమే, దీన్నే మనం బెయిల్ ట్రాప్ అంటున్నాం. అయితే సుప్రీంకోర్టు ఈ అన్యాయాన్ని తీవ్రంగా పరిగణించింది. గతంలో వచ్చిన సుశీల అగర్వాల్ రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇక్కడ అన్వయించింది కదా. అవును, ముందస్తు బెయిలుకు సాధారణంగా ఎలాంటి కాలపరిమితి ఉండకూడదని స్పష్టం చేసింది. అంటే ఆ రక్షణ కేవలం ఛార్జ్ షీట్ వేసే వరకే కాకుండా ట్రయల్ ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగాలి. సరిగ్గా చెప్పారు. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. కింది కోర్టుల్లో పోలీసుల్లో ఉన్న ఒక పెద్ద అపోహ. ఫైనల్ రిపోర్టు వేయగానే నిందితులను తప్పనిసరిగా అరెస్టు చేయాలనే ఒక తప్పుడు అభిప్రాయం సిస్టంలో నాటుకుపోయింది. దీనివల్లే కింది కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధించడం జరుగుతోంది. పర్యవసానంగా ఆ భయంతో జనాలు పైకోట్లకు పరుగులు తీస్తున్నారు. నిజమైన కేసుల మీద వెచ్చించాల్సిన న్యాయ వ్యవస్థ సమయం వృధా అవుతోంది. కానీ ఫైనల్ రిపోర్ట్ వేయడమనేది కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే. పారిపోయే ప్రమాదం లేని వ్యక్తిని జైల్లో పెట్టడానికి అది పోలీసులకిచ్చిన లైసెన్స్ కాదు. ఖచ్చితంగా కాదు. సుప్రీంకోర్టు సిద్ధార్థ్ కేసులో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా సామాన్య పదాల్లో చెప్పింది. కస్టడీ అంటే నిందితుడు కోర్టు ముందు హాజరై న్యాయస్థానం పరిధిలోకి రావడం. అంతేగాని భౌతికంగా తీసుకెళ్లి జైలు 4 గోడల మధ్య పడేయడం కాదు. విచారణ సమయంలో దర్యాప్తు అధికారికి అరెస్టు చెయ్యాల్సిన అవసరం రాలేదంటే కేవలం ఛార్జ్షీట్ అనే ఒక కాగితం దాఖలు చేసినందుకు ఆ తరువాత అరెస్టు చెయ్యాల్సిన పనే లేదు. కరెక్ట్. ఇక్కడ ఇంకో క్లిష్టమైన ప్రశ్న ఉంది. ముందస్తు బెయిల్పై ఉన్న వ్యక్తి మీద పోలీసులు ఛార్జ్షీట్ వేసే సమయంలో కొత్తగా తీవ్రమైన నేరాలు మోపితే పరిస్థితేమిటి? అవును, అప్పుడు పోలీసులకు డైరెక్ట్గా అరెస్ట్ చేసే పవరుంటుందా? ఉండదు. అలాంటి సందర్భాల్లో కూడా న్యాయ వ్యవస్థ అనుమతి లేకుండా నేరుగా ఆ వ్యక్తిని అరెస్టు చేయకూడదని ఈ తీర్పు మార్గదర్శకాలిచ్చింది. అంటే వాళ్లు కోర్టుకు వెళ్లి కొత్త సెక్షన్ల ఆధారంగా అరెస్టుకు అనుమతి కోరాలన్నమాట. అవును, కోర్టు తన విచక్షణను ఉపయోగించి నిశితంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. దర్యాప్తు సంస్థలు సొంతంగా అరెస్టులు చేయలేవు. దీన్ని బట్టి సామాన్య ప్రజలు ఒక ప్రాక్టికల్ విషయం అర్థం చేసుకోవాలి. పోలీసు విచారణకు పూర్తిగా నిజాయితీగా సహకరించడమే వాళ్ల అతిపెద్ద రక్షణ అని ఈ కేసు నిరూపిస్తోంది. ఖచ్చితంగా. దర్యాప్తుకు సహకరించినంతకాలం చట్టం అండగా ఉంటుంది. అలాగే న్యాయవాదులు కూడా ఈ తీర్పు ఒక బలమైన ఆయుధం. పరిమిత కాలపు షరతులతో కూడిన బెయిల్ ఆర్డర్లను ధైర్యంగా సవాలు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అవును, ఛార్జ్షీట్ వేయగానే కింది కోర్టులు విధించే ఆటోమేటిక్ రిమాండ్లను అడ్డుకోవడానికి, పౌరుల స్వేచ్ఛను కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన గైడ్. చట్టమనేది నిజమైన దోషులను శిక్షించడానికి ఉండాలి కానీ దర్యాప్తుకు సహకరించే పౌరులను యాంత్రికంగా అరెస్టు చేయడానికి ఒక ఉచ్చులా మారకూడదు. 100% నిజం. మరి విచారణ పూర్తయిన తర్వాత వ్యక్తులను యాంత్రికంగా అరెస్టు చేయడమే వ్యవస్థకు అలవాటైపోతే దర్యాప్తులో నిజాయితీగా పాల్గొంటే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయమే ప్రజలను విచారణకు సహకరించకుండా అడ్డుకుంటుందేమో కదా. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం.
పౌరుల స్వేచ్ఛకు చట్టపరమైన ప్రక్రియలకు మధ్య ఉన్న సన్నని గీత గురించి అందరూ ఆలోచిస్తారని ఆశిద్దాం.